తులసీదేవి భూలోకంలోనే మహాపతివ్రత. అంత పతివ్రత కాబట్టే భూలోకంలో ఇప్పటికీ పూజలు అందుకుంటుంది. అలాంటి తులసీదేవి శ్రీ మహావిష్ణువుకి ఎందుకు శాపం పెట్టింది? అసలు తులసీదేవి ఎవరు? తులసీదేవి జన్మ రహస్యం ఏమిటి? తులసీదేవికి సంబంధించి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్వం భూలోకంలో విత్రజిత్తు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు ధమ్ముడు. ధమ్ముడు పరమ విష్ణు భక్తుడు. ధమ్ముడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. దీంతో ధమ్ముడు చాలా చింతిస్తూ ఉండేవాడు. అప్పుడు ధమ్ముడు సంతానం కోసం బద్రికా వనానికి వెళ్ళి మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు దంబుడు. దంబుని యొక్క తపస్సు ప్రభావం అన్ని లోకాల్లో ఉన్న దేవతలందరూ ఏదో జరగబోతుంది, లోకాలన్నీ అతలాకుతలం అయ్యేలా ఉన్నాయి అని భావించి అందరూ దేవతలు మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. అప్పుడు మహావిష్ణువు జరిగినది తెలుసుకొని దేవతలందరికీ ఇలా చెప్తాడు, మీరందరూ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ప్రభావం అంతా భూలోకంలో నా కోసం ఘోరమైన తపస్సు చేస్తున్న దంబుడిది అని చెప్తాడు. నేను ఇప్పుడే దంబుడు దగ్గరికి వెళ్తాను అని శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరాడు. నేరుగా తపస్సు చేస్తున్న దంబుడు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళు, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్తాడు. అప్పుడు దంబుడు మహావిష్ణువుకి నమస్కరించి, మహాప్రభు, నాకు చాలా కాలం నుండి సంతానం లేదు. నాకు నీలాంటి శక్తివంతమైన యోగ్యమైన ఒక కుమారుడిని ప్రసాదించండి అని కోరుతాడు. అప్పుడు మహావిష్ణువు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు దంబుడు మిక్కిలి సంతోషంతో తన రాజ్యానికి వెళ్తాడు. కొంతకాలం తర్వాత వరప్రభావంచే సంతానం కలుగుతుంది. దంబుడికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడికి శంఖచూరుడు అని పేరు పెడతారు. శంఖచూరుడు చాలా తెలివైనవాడు, పరాక్రమంతుడు. చిన్న వయసులోనే అన్ని విద్యలను నేర్చుకుంటాడు. శంఖచూరుడు యుద్ధ వయసు వచ్చేసరికి తన గురువైన శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు వింధ్యా పర్వతాల దగ్గరికి వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శంఖచూరుడికి ఒకరోజు శంఖచూరుడు ముందు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు శంఖచూరుడు, నేను యుద్ధం చేసేటప్పుడు నా ముందు ఎవరూ గెలవకూడదు, నన్ను ఎవరూ ఓడించకూడదు, నాకు చావు అనేది ఉండకూడదు అని కోరుకుంటాడు శంఖచూరుడు. అప్పుడు బ్రహ్మ, చావును తప్పించటం ఎవరి వల్ల కాదు, అందరికీ చావు ఉంటుంది, ఎవరు దీనిని మార్చలేరు, ఇది సాధ్యమేది కాదు, వేరే ఏదైనా కోరిక కోరుకో అని చెప్తారు. అప్పుడు శంఖచూరుడు బాగా ఆలోచించి 2 కోరికలు కోరుతాడు. మొదటిది, నాకు మహాపతివ్రతను భార్యగా ప్రసాదించండి అని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అంటాడు. రెండవది, నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు ఉండకూడదు అని విచిత్రమైన కోరికను కోరుతాడు శంఖచూరుడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అంటాడు. శంఖచూరుడు మిక్కిలి సంతోషించి మనస్సులో ఇలా అనుకుంటాడు, బ్రహ్మ ఎలాగో మహాపతివ్రతను నాకు భార్యగా ఇస్తాడు, ఆమె మహాపతివ్రతగా ఉంటుంది కాబట్టి నాకు ఎప్పటికీ చావు ఉండదు అని మనసులో అనుకుంటాడు శంఖచూరుడు. వరం ఇచ్చిన తర్వాత బ్రహ్మ శంఖచూరుడితో, నీవు బద్రికా వనానికి వెళ్ళు, అక్కడ ధర్మధ్వజుడి కుమార్తె అయిన తులసీదేవి తపస్సు చేస్తోంది, ఆమె మహాపతివ్రత, వెళ్ళి ఆమెని పెళ్లి చేసుకో అని అంటాడు. నువ్వు ఆ మహాపతివ్రతను పెళ్లి చేసుకుంటే నేను నీకు ఇచ్చిన వరం కూడా నెరవేరుతుంది అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అలా చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శంఖచూరుడు బ్రహ్మదేవుని చెప్పినట్టు బద్రికా వనానికి వెళ్తాడు. అక్కడ తపస్సు చేస్తున్న తులసీదేవిని చూస్తాడు. ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు. ఎవరు నీవు? ఇంత చిన్న వయసులో ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తులసీదేవి, నేను ధర్మధ్వజుడు అనే రాజకుమార్తెను. నేను మంచి యోగ్యుడైన వీరుడైన భర్తను పొందడానికి తపస్సు చేస్తున్నాను. ఆ యోగ్యమైన భర్తను పొంది భూలోకంలోనే మహాపతివ్రతగా ఉండాలి అని తపస్సు చేస్తున్నాను అని చెప్తుంది తులసీదేవి. అప్పుడు శంఖచూరుడు తులసీదేవితో ఇలా అంటాడు, నా పేరు శంఖచూరుడు,
నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరం పొందాను. యుద్ధంలో నాకు తిరుగుండదు. నా ముందు ఎవరూ నిలబడలేరు. వరమిచ్చిన తర్వాత నన్ను బ్రహ్మదేవుడు ఈ భద్రికావనానికి పంపాడు. నీవు ఇక్కడ ఉన్నావని ఆయనే చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. ఇది విని, ఇది నా యొక్క నిర్ణయం కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుని నిర్ణయం, మన వివాహం చేసుకుందాం అని అంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే మనల్ని కలపాలని అనుకుంటున్నాడు అని శంఖచూడుని తులసీదేవికి చెప్తాడు. అప్పుడు తులసీదేవి సరే అని చెప్పి ఇద్దరు వివాహం చేసుకుంటారు. వివాహం అనంతరం శంఖచూడునికి రాజ్యాన్ని అప్పగించేస్తాడు తండ్రి అయిన తంబుడు. శంఖచూడుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తనని ఎవరూ ఎదిరించలేరు అనే గర్వంతో అన్ని రాజ్యాలను ఆక్రమించడం మొదలు పెడతాడు. భూమిపై అన్ని ఉన్న రాజ్యాలే కాకుండా దేవలోకంలో కూడా ఆక్రమణ మొదలు పెడతాడు. దేవతలందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. శంఖచూడుడి దాటికి దేవతలందరూ బెంబేలెత్తిపోతారు. దేవతలందరూ శంఖచూడుడికి భయపడి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ, నేను ఏమీ చేయలేను, వరం ఇవ్వడమే నా పని, మీరు మహాశివుని దగ్గరికి వెళ్ళండి, ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు అని సమాధానం చెప్పాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అందరు దేవతలు మహాశివుని దగ్గరికి వెళ్తాడు. జరిగినదంతా చెప్తారు. అప్పుడు మహాశివుడు, నేను శంఖచూడునితో యుద్ధం చేస్తాను, మీరు భయపడకండి అని సమాధానం ఇస్తారు. చెప్పినట్టుగానే మహాశివుడు శంఖచూడునితో యుద్ధం చేయకముందే మంచిగా చెత్తి చూద్దామని ప్రయత్నిస్తాడు. కానీ శంఖచూడుడు వినకుండా యుద్ధమే చేస్తాను అంటాడు. అప్పుడు తులసీదేవి మహాశివునితో యుద్ధం వద్దు అని చెప్తుంది. కానీ శంఖచూడుడు, నీవు పతివ్రతగా ఉన్నంత కాలం నన్ను ఏ మహాశివుడు కూడా నన్ను ఏమీ చేయలేడు అని సమాధానం చెప్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని తులసీదేవికి చెప్పి గర్వంతో యుద్ధానికి బయలుదేరుతాడు శంఖచూడుడు. యుద్ధం మొదలయ్యింది. మహాశివుడు ఏం చేసినా శంఖచూడుడు చనిపోవట్లేదు. మహాశివుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. 100 సంవత్సరాలు వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయినా శంఖచూడుడు మాత్రం చావడం లేదు. అప్పుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శంఖచూడుని చంపి ఉపాయం చెప్పమని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు శంఖచూడుడి భార్య అయిన తులసీదేవి పతివ్రతగా ఉన్నంత కాలం శంఖచూడుని ఎవరూ చంపలేరు అని సమాధానం చెప్తారు. అప్పుడు మహావిష్ణువు శివుడితో ఇలా అంటారు, నీవు వెళ్ళి శంఖచూడునితో యుద్ధం చేయి, నేను వెళ్ళి తులసీదేవికి పతివ్రత భంగం కలిగిస్తాను అని చెప్పి మహావిష్ణువు శంఖచూడుని రూపం ధరించి శంఖచూడుడి ఇంటికి వెళ్తాడు. అప్పుడు తులసీదేవి వచ్చింది తన భర్తే అనుకొని మర్యాదలు చేస్తుంది. అలా తులసీదేవి శంఖచూడుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువునితో గడిపేస్తుంది. అంతే, ఆ తులసీదేవికి శీలభంగం జరుగుతుంది. దీంతో తులసీదేవి పతివ్రత భంగం కలగడం వల్ల శంఖచూడుడి యొక్క బలం తగ్గి మహాశివుని చేతిలో మరణిస్తారు. మరుసటి రోజు తులసీదేవి తన పక్కన ఉన్నది తన భర్త కాదని మహావిష్ణువు అని గుర్తిస్తుంది. అప్పుడు తులసీదేవి మహావిష్ణువుతో ఇలా అంటుంది, మీరు నన్ను మోసం చేసి నాకు శీలభంగం చేశారు, చాలా మోసం చేశారు. మీరు పరమాత్ములు అనుకున్నా, కానీ మీరు నా భర్త రూపంలో వచ్చి నాకు శీలభంగం చేశారు, అంటే నా భర్త కూడా చనిపోయాడన్నమాట అని తులసీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి, తులసి, ఏం చేయమంటావు? నీ భర్త దుర్మార్గుడు, మహాపాపి, దేవతలందరూ రాజ్యాలని ఆక్రమించి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నాడు. అందుకే లోక కళ్యాణం కోసమే నేను ఇలా చేశాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు తులసీదేవి కోపంతో, నీవు నవనీత హృదయుడు అనుకున్నాను, కానీ నీ మనస్సు శరీరం అంతా కఠినమే, నువ్వు ఒక బండరాయి లాంటి వాడివి కానీ నేను నిజంగా పతివ్రతను, కావాలని నీతో కాపురం చేయలేదు. కావున నా యొక్క పాతివ్రత్యం మహిమతో నేను నిన్ను శపిస్తున్నాను. ఈ క్షణం నుండి నీవు పాషాణ హృదయుడుగా అయిపోగాక, అంటే బండరాయిగా మారిపోగాక అని శపిస్తుంది తులసీదేవి. అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి, ఓ వెర్రిదానా, నీ వాక్కు చాలా అమూల్యమైనది, నీ వాక్కుని నేను అమలుపరుస్తాను, నీ శాపాన్ని నేను అనుభవిస్తాను అని చెప్తారు. అప్పుడు మహావిష్ణువు తులసీదేవికి గత జన్మ గురించి చెప్తాడు. తులసి, నీవు గత జన్మలో భూలోకంలో రాధాదేవి శక్తితో
పుట్టిన తులసివి. రాధకు సేవ చేయడానికి పుట్టిన దానివి. కానీ నీవు రాధలాగే ఉండడం వల్ల శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోమని అడిగావు. అప్పుడు రాధాదేవి నీకు ఈ విషయం తెలిసి కోపంతో భూలోకంలో ధర్మధ్వజుడికి జన్మించి రాక్షసుడిని వివాహం చేసుకో అని శపిస్తుంది. అందువల్ల నీవు రాక్షసుడైన శంఖచూరుని వివాహం చేసుకున్నావు. రాధాదేవి పెట్టిన శాపం వల్లే ఈ భూమిపై జన్మించావు. నీ భర్త అయిన శంఖచూరుడి కూడా ఎవరో కాదు, గత జన్మలో భూలోకంలో కృష్ణుని స్నేహితుడైన సుధామనుడు కూడా రాధాదేవి కోపానికి గురై భూమిపై రాక్షసుడిగా జన్మించాడు. మీరిద్దరూ భార్యాభర్తలు కారణ జన్మలు. ఈరోజు మీకు ఇలా శాప విమోచనం అయ్యింది. శాప విమోచనమైన శంఖచూరుడు తిరిగి భూలోకం వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అప్పుడు తులసీదేవికి గత జన్మ మొత్తం గుర్తు వస్తుంది. అప్పుడు తులసి, అయ్యో మహాప్రభు, నేను ఏమీ ఆలోచించకుండా మీకు శాపాన్ని ఇచ్చాను, నన్ను క్షమించండి. మీరు రాయిగా మారితే లోకాలన్నీ అల్లాడిపోతాయి అని రోధిస్తుంది తులసీదేవి. అప్పుడు మహావిష్ణువు, తులసి, నువ్వు ఏమీ బాధపడకు, నీతో కాపురం చేసిన ఈ శరీరాన్ని భూలోకంలో రాయిగా వదిలేస్తాను. నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి మళ్ళీ భూలోకంలో తీసుకుపోతాను. అలా నీ శాపము నిజమవుతుంది, నేను తిరిగి నా రూపాన్ని పొందినవాడవుతాను అని చెప్తాడు మహావిష్ణువు. నీవు మాత్రం ఈ లోకానికి మహోపకారం చెయ్యాలి. నీవు ఈ క్షణాన్నే నీ శరీరాన్ని వదిలిపెట్టి నీ శరీరము గండకి అని పేరంతో నదిగా మారుతుంది. ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను. ఈ రాయి సాలగ్రామము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. దీనికి ప్రజలు పూజలు కూడా చేస్తారు. ఇప్పుడు సాక్షాత్ విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామంగా ఉంది. నీవు వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన మొక్కలుగా మారుతాయి. తులసి అని పేరుతో మొక్కలుగా మారుతాయి. వాటిని ప్రజలు పూజలు కూడా చేస్తారు. నీ కాలి గోర్లు ఉసిరి చెట్టుగా, తల వెంట్రుకలు తులసి మొక్కలుగా, నీ శరీరము నదిగా మారి లోకానికి ఉపకారం కలిగిస్తుంది. వెంటనే ఈ శరీరాన్ని వదిలే అని చెప్తారు. అప్పుడే ఆ క్షణమే తులసీదేవి తన శరీరాన్ని వదిలిపెడుతుంది. ఇప్పటికీ కూడా శంఖచూరుడి యొక్క సామ్రాజ్యం నేపాల్లో ఉంది. శంఖచూరుడి వీర్యం కూడా అక్కడే ఉంది. ఇప్పటికీ నేపాల్ దగ్గర పశుపతినాథ్ ఆలయం దగ్గర ఖండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.